నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త భయంతో ఉందని చెప్పవచ్చు. మీరు వినగానే ఒక ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకా లేదా ప్రధాని నరేంద్ర మోడీకి భయపడుతున్నదా అని. నిజానికి బీజేపీ మరియు మోడీకి భయపడుతూ కాంగ్రెస్ ఇప్పటికే 12 సంవత్సరాలు గడిపింది. అది పాత భయం. కానీ ఇప్పుడు ఒక కొత్త భయంతో కాంగ్రెస్ను పూర్తిగా గందరగోళానికి గురి చేస్తుంది. ఆ భయం పేరు డీలిమిటేషన్, పరిసీమనం. ఈ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఇటీవల పార్లమెంట్లో జరిగిన 3 రోజుల ప్రత్యేక సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది. ఇది సాధారణ బిల్లు కాదు, ఇది ఒక రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 2 సభల్లో 2/3 వంతు మెజారిటీ చాలా అవసరం. కానీ బీజేపీకి ఆ మెజారిటీ లేదు. కానీ బీజేపీకి ఒక నమ్మకం ఉంది. ఇది మహిళా రిజర్వేషన్ విషయం కాబట్టి కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించలేవని. 2023లో కూడా ఇదే జరిగింది. అయితే 2026లో ఏం జరిగింది? కాంగ్రెస్ తన అభిప్రాయం మార్చిందా? మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకమా? కాదు. అసలు విషయం వేరే ఉంది. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ను వ్యతిరేకించి ఓటు వేయలేదు. అసలు కారణం పరిసీమనం పట్ల భయం, డీలిమిటేషన్ పట్ల భయం. ఈ భయంతోనే కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారత పార్టీలను కూడా ప్రభావితం చేసి దక్షిణ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దెబ్బతీసింది. దక్షిణ నాయకులు ఒక విషయం గ్రహించలేదు. కాంగ్రెస్ తన భయాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళ నష్టాన్ని ఉపయోగించుకుందని. ఇప్పుడు ప్రశ్న, రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీకి డీలిమిటేషన్ అంటే ఎందుకు అంత భయం? ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ను పూర్తిగా ఆపలేరు, కేవలం ఆలస్యం చేయగలరు. అదేవిధంగా డీలిమిటేషన్ కూడా ఆపలేరు, ఎందుకంటే ఇది రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి. 2027లో జనగణన డేటా వచ్చిన తర్వాత డీలిమిటేషన్ తప్పనిసరిగా జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అయితే భయం ఎందుకు? ఇది 2008 డీలిమిటేషన్ కథతో సంబంధం ఉంది. 2008లో జరిగిన పరిసీమనంలో డీలిమిటేషన్లో లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద మార్పులు జరిగాయి. మొత్తం సీట్ల సంఖ్య పెరగలేదు, కానీ వాటి నిర్మాణం పూర్తిగా మార్చబడింది. జనరల్ సీట్లను ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లుగా మార్చారు. ముఖ్యంగా బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాలను అనుకూలంగా మార్చేశారు. దీని ఫలితం 2009 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ సీట్లు 206కు పెరిగాయి. రాజస్థాన్లో 11 సీట్లు గెలిచింది. అలాగే ఉత్తరప్రదేశ్లో 21 సీట్లు గెలిచింది. 1984 తర్వాత మొదటిసారి ఇది 21 సీట్స్ గెలవడం. అలాగే ఎస్సీ సీట్లలో 17 నుంచి 33 వరకు పెరిగింది. ఎస్టీ సీట్లలో 14 నుంచి 21కి పెరిగింది. మీకు ఒక ఆసక్తికర ఉదాహరణ చెప్తాను. బులంద్ షహర్ నియోజకవర్గాన్ని ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఎస్సీ రిజర్వ్ చేశారు. ఎందుకు అంటే అలా చేయకపోతే రాయ్బరేలీ రిజర్వ్ అవుతుంది కాబట్టి. రాయ్బరేలీ కాంగ్రెస్కు కీలక స్థానం. ఇలా డీలిమిటేషన్ ద్వారా కాంగ్రెస్ తనకు అనుకూలంగా రాజకీయ మ్యాప్ని మార్చుకుంది.
ఇప్పుడు అదే విషయం కాంగ్రెస్ని చాలా భయపెడుతోంది. మనం చేసినదే ఇప్పుడు బీజేపీ చేస్తుంది అన్న భయం. ఇప్పుడు పెద్ద మార్పు రాబోతుంది. 1971 నుంచి ఉన్న సీట్ల సంఖ్య ఫ్రీజ్ అయి 2026 తర్వాత ముగుస్తోంది. కొత్త జనగణన ఆధారంగా సీట్ల సంఖ్య కూడా పెరుగుతాయి. జనాభా ఆధారంగా సీట్ల పంపకం కూడా జరుగుతుంది. దీనివల్ల ఉత్తర భారత రాష్ట్రాలకు చాలా లాభం, అదేవిధంగా దక్షిణ భారత రాష్ట్రాలకు నష్టం. కానీ ప్రభుత్వం ఇక్కడ ఒక హామీ ఇచ్చింది, అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు పెంచుతామని. అంటే దక్షిణ రాష్ట్రాలకు పెద్ద నష్టం ఉండదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు అర్థం చేసుకున్నారు. కానీ కొన్ని పార్టీలు కాంగ్రెస్ ప్రభావంలో ఉండి దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ భయం ఏమిటంటే 2008లో చేసిన వ్యూహాన్ని బీజేపీ ఇంకా పెద్ద స్థాయిలో అమలు చేస్తుంది. కొత్త డీలిమిటేషన్లో భౌగోళిక సరిహద్దులు కూడా మారుతాయి. జనరల్ మరియు రిజర్వ్డ్ సీట్లలో పెద్ద మార్పులు వస్తాయి. ఇది ఇప్పటికే అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో బీజేపీ అమలు చేసేసింది. అందుకే కాంగ్రెస్ భయపడుతోంది. దానివల్ల ప్రస్తుతం ఉన్న 90 సీట్లు కూడా అందులో సగానికి తగ్గిపోవచ్చు. ఇక ఈ భయం వల్లే కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది. దీనివల్ల కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీగా కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ దీనిని పెద్ద రాజకీయ ఆయుధంగా కూడా మార్చుకుంది. బిల్లు పడిపోయిన కొద్ది నిమిషాల్లోనే బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. ఏమని అంటే కాంగ్రెస్ మహిళా హక్కులను అడ్డుకుంది, మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉంది. మరి ఈ ఆరోపణలకు కాంగ్రెస్ దగ్గర సరైన సమాధానమే లేదు. కాంగ్రెస్ తన రాజకీయ దృష్టిలోపంతో తనకే నష్టం చేసుకుంది. దాంతోపాటు మిత్రపక్షాలను కూడా నష్టపరిచింది. ఇక ముందు ఏం జరుగుతుంది అంటే 2027లో జనగణన డేటా వస్తుంది. తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అవుతుంది. దానితో దేశ రాజకీయాల్లో భారీ మార్పులు కూడా వస్తాయి. 2008లో జరిగిన మార్పులు చిన్నవే, ఇప్పుడు అవి చాలా పెద్ద స్థాయిలో జరుగుతాయి. ఇక మొత్తానికి కాంగ్రెస్కి 3 ప్రధాన భయాలు. 1 నరేంద్ర మోడీ, 2 బీజేపీ, ఇక చివరిగా 3 డీలిమిటేషన్, పరిసీమనం. డీలిమిటేషన్ జరిగితే కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు దశాబ్దాల పాటు దెబ్బతింటుందని వారికి తెలుసు. అందుకే ఈ ఆందోళన, ఈ గందరగోళం. మరొక విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు భారత్ మాతాకి జై, జై హింద్.